ఓకే. అయోధ్య త్రిపుర మౌనిష్యం అయోధ్య రఘునందన్ స్వామి నరేంద్ర తిరువేంద్రం శ్రీరంగ మౌని మోదీ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఓల్డ్ రికార్డర్ను నరేంద్ర శైలజరాని కొడుకును. ఓకే. త్రిపుర మౌనిష్యం అంటే మమ్మ పేరు త్రిపుర అండి. ఓకే. అయోధ్య శైలజరాని నరేంద్ర తిరువేంద్రం శ్రీరంగ. ఓకే. చెప్తున్నా కదండి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఓల్డ్ రికార్డర్ను. ఓకే. ఇండియన్ పొలిటీషియన్స్ తర్వాతని ఇండియా మెడికల్ డిపార్ట్మెంట్స్ తర్వాతని ఇండియా మీడియా వాళ్ళు కూడా. ఓకేనండి. ఇండియన్ పొలిటీషియన్స్ అనేది మీరు ఏదేదో చేస్తామని చెప్పేసి కోర్టులకి పోలీసులకి ఏదేదో చేసామని చెప్తే ఏం చేస్తారు? ఓకేనా, వాళ్ళు ఏం చేయరు. ఓకే. పోలీసులకి కేసులు కావాలి, డాక్టర్స్కి పేషెంట్స్ కావాలి. ఓకేనా, అందుకు మీరు ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఇండియా ప్రజలకి ఇండియా అకౌంట్ ఆఫ్ అమౌంట్స్. ఓకేనా, ఇండియా ప్రజలందరూ కూడా ప్రజల అమౌంట్ ప్రజలకు ఇచ్చేయాలి. అది పొలిటీషియన్ రాజకీయం అనేది. ఓకేనా అండి. ఇందులో ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి డోకాలు కూడా లేవు. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇండియా 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 మొత్తం అందరూ కూడా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇండియా. ఓకేనా అండి. నా యొక్క తరతరాలు కూడా ఇండియా అగ్రగామి. ఓకేనా. ప్రజల అమౌంట్ అనేది ప్రజలకు ఇచ్చేయడం అనేదే వర్క్, రాజకీయం అనేది చేయాలి. తర్వాతని ఎంప్లాయీస్ చేతనే వచ్చేసి ఏం చేస్తామంటే వర్క్ అనేది చేయించుకోవాలి. అంతే తప్పించేసి ఏవేవో రాసియండి, ఏవేవో రుద్దేయండి అని చెప్తే వాళ్ళే రాస్తారు, వాళ్ళే రుద్దుతారు. ఓకేనండి. అందుకు అది సబబు కాదు. ఓకేనా. ఇండియన్ పొలిటీషియన్స్ అనేది సరిగా వర్క్ అనేది చేసుకోవాలి. కంట్రీని అనేది డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఏ బడ్జెట్ పెట్టుకోండి. ఓకేనా. శీతాకాల సమావేశాలు. ఓకేనా. కేంద్ర బడ్జెట్స్. ఓకేనా. కేంద్ర హోంశాఖ మంత్రులు. ఓకేనా. రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఓకేనా. ఇండియా ప్రజలకి అభివృద్ధి పదం అనేది ఉంది. ఉన్న వాస్తవం అనేది ఇండియన్ అకౌంట్ ఆఫ్ అమౌంట్స్. ఓకేనా. ఇండియన్ ప్యానల్ కోడ్, వరల్డ్ ప్యానల్ కోడ్. ఓకే. తర్వాతని వరల్డ్ అందరూ కూడా నేను పెంచాలి. అది వాస్తవం. ఓకేనా. అదే విధము వాళ్ళందరి దగ్గర కూడా ఏవేవి ఉండాలో అన్నీ కూడా ఉన్నాయి. ఒక్క మన ఇండియాలో లేవు. తర్వాతని నేను అన్నీ కూడా వాళ్ళందరికి కూడా కల్పించాను. తర్వాత ఇండియా ప్రజలందరికీ కూడా అట్లీస్ట్ జస్ట్ ఓకేనా 9 yearsలో ఓకేనండి అది అభివృద్ధి పదం అనేది చేశాను. ఉన్నటువంటి వాస్తవం. ఓకేనా. అందుకు ఇండియన్ కోర్ట్స్కి, ఇండియన్ పోలీసులకి ఓకేనా ఏ పడితే రాసేమని చెప్పడం, ఏ పడితే రుద్దేమని చెప్పడం అవి వద్దు. ఓకేనా. అది ఎంప్లాయీస్ అనేది మనం రిక్రూట్ చేసినటువంటి ఎంప్లాయీస్ అది. ఓకేనండి. ఏది వాస్తవం అదే ఉంటుంది. సెషన్స్ కోర్ట్ అనేది నాది, సెషన్స్ కోర్ట్ జడ్జిని కూడా నేను. ఓకేనా. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఓల్డ్ రికార్డర్ను. ఓకేనా. ఏది వాస్తవమో న్యాయం ధర్మం అనేది ఉంటుంది. అది ఇందులో ఎటువంటి సమస్యలు, ఎటువంటి డోకాలు లేవు. అందుకు ఇండియన్ పొలిటీషియన్స్ అనేది ఇండియా ప్రజల యొక్క బాగోగులే మనకి శ్రేయస్కరం. అంతే తప్పించేసి ఇందులోని ఎటువంటి సమస్యలు, ఎటువంటి డోకాలు కూడా లేవు, ఉండబోవు. ఓకేనా. అది మస్ట్ అండ్ షుడ్గా ప్రజల యొక్క బాగోగులు, ప్రజల యొక్క బాగోబట్టే అది రాజకీయం అనేది పాలన అనేది చేయాలి. అంతే తప్పించేసి కోర్టులకి పోలీసులకి నమ్ముకొని ఓకేనా ఏవో చేసామంటే వాళ్ళు ఏం చెయ్యరు. అది ఓకేనా.